ఫిబ్రవరి 4th ఓకే 1986. డేట్ కూడా డేట్లు అన్నీ నాకు బాగా గుర్తు. ఎందుకంటే మీ జీవితంలో ఎక్కడెక్కడ స్టెప్స్ ఎక్కడెక్కడ టర్నింగ్ అనేటువంటిది. సో అది జరిగిందేమో ఫిబ్రవరి 1st. ఫిబ్రవరి 4th హైదరాబాద్లో అన్నపూర్ణ స్టూడియోలో విశ్వనాథ నాయకుడు తొలి సినిమా ఫస్ట్ షాట్ ఓపెనింగ్. అప్రెంటిస్గా ఫైల్స్ పట్టుకొని క్లాప్ బోర్డు పట్టుకొని ఉండటం. ఆ విధంగా అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత బ్రహ్మనాయుడు, నేనే రాజు నుండి మంత్రి, వెంకటేష్ బ్రహ్మపుత్రుడు సినిమా, కొత్తకళ ఫ్లాష్, ప్రజానాయకుడు ఇలాంటి సినిమాలకు ఆయన దగ్గర పనిచేయడం జరిగింది. తర్వాత కొంతకాలానికి గ్యాప్ వచ్చింది. ఎందుకంటే దాసరి నారాయణరావు గారు అంత బిజీ డైరెక్టర్, అంత పాపులర్ డైరెక్టర్. ఒక సినిమా ఒప్పుకున్నారంటే ఒక 25 మంది పడిపోయేవాళ్ళు, సార్ మేము చేస్తాం. అదే అంత కాంపిటీషన్ లో కూడా మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. అంత కాంపిటీషన్ లో రావడం, వరుసగా 4 సినిమాలు చేయడం జరిగింది. సరే ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ టైంలో శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉంది. అప్పుడు శివరంజని, ఉదయం పత్రికలు కూడా దాసరి నారాయణరావు గారు. అదే అనుకుంటున్నా, ప్రభు గారు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న ప్రభు గారు సడన్ గా జర్నలిస్ట్ గా ఎలా మారారు శివరంజని పత్రికకి అని చెప్పేసి. అదేం జరిగిందంటే దాసరి నారాయణరావు గారు బాగా బిజీ అవ్వడంతో ఆయన దగ్గర మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ రాలా. ఆయన చేయటం నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేస్తున్నారు. నాగార్జున మజ్ను ఒకవైపు నడుస్తుంది షూటింగ్, వెంకటేశ్వర బ్రహ్మపుత్రుడు ఒకవైపు నడుస్తుంది. అప్పటికి మీరు దాసరి నారాయణ గారితో ఎన్ని సంవత్సరాల నుంచి జర్నీ కొనసాగింది? అదే కదా అప్పుడే చెప్తాను, నేను చెప్తుంది ఇదే టైం. అదే 86లో జాయిన్ అయిన స్టూడెంట్. 86 అయిపోయింది, 87 అయిపోయింది, 88 టైంకి ఇక నేను సార్ ఖాళీగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు కార్ లో వెళ్తూనే ఒక్క మాటతో కన్విన్స్ చేసేసారు అని చెప్పి తెలిసింది. అవునవును. అప్పుడు నేను దాసరి నారాయణ గారిని కలుద్దామని వెళ్తా ఉన్నాను. కొంచెం మనకి దమ్ము అలవాటు ఉంది, సిగరెట్ కాల్చుకునే అలవాటు ఉంది. టీ తాగి సిగరెట్ ముట్టించుకుందాం అనుకుంటే ఎందుకు గురువు గారు ఎదురవుతారు, మళ్ళీ కారులో కూర్చుంటే కప్పు కొట్టుందని సిగరెట్ కూడా కాల్చుకుంటా వెళ్ళకుండా నడుచుకుంటా ఆ రోడ్లో వెళ్తానని ఆయన కారు ఎదురు వచ్చింది. రోడ్ నెంబర్ 14లో ఉండేవారు ఆయన అప్పుడు, బంజారా హిల్స్లో. నేను ఎదురు వెళ్తున్నాను, నన్ను చూడగానే కారు ఆపారు. అందరం పరిగెత్తి కారులో కూర్చున్నాను. కారు అలా వెళ్తుంది, జూబిలీలు చెక్ పోస్ట్ దగ్గర లెఫ్ట్లో టర్నింగ్ తిరిగింది. ప్లేస్ కూడా అప్పు ఎక్కుతున్న టైంలో మెల్లిగా అడిగాను, గురుగారు శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందంట, నేను చేస్తాను సార్ అన్నాను. ఎందుకన్నా తెలియదు, జర్నలిజం గురించి కాదు, ఖాళీగా ఉన్నాము, జర్నలిజం గురించి ఏదో పెద్ద అవగాహన ఉండి కూడా కాదు, ఖాళీగా ఉన్నారు. కానీ జర్నలిజం ఎందుకు? అప్పుడు అది దానికి ఒక కారణం అంటే మీ ఆర్థిక పరిస్థితులు కూడా అంతేగా. మరి ఈ రోజు కొన్ని షూటింగ్లు నేను పూర్తి స్థాయి అసిస్టెంట్ డైరెక్టర్ కాదు సినిమాలకి. బ్రహ్మపుత్రుడు, నేనే రాజు నిండే మంత్రి, బ్రహ్మపుత్రుడు, ప్రజానాయకుడు ఈ సినిమాలు షూటింగ్ల దగ్గరికి వెళ్తే మధ్యాహ్నం పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం గడిచిపోయాయి. సాయంత్రం పూట ఏదో పస్తులు ఉండటమో లేకపోతే ఏదో ఒక కాస్త తినేసి పడుకోవటం ఇట్లాగా ఉండేది. అలాంటి పరిస్థితి ఉన్న టైంలో ఇక శివరంజనిలో రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందని మా ఊరమ్మ ఇక్కడ పనిచేస్తూ లక్ష్మి అని దాన్ని చెప్పింది, రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉంది, నువ్వు ట్రై చేయొచ్చు కదా అని. అప్పుడు మెల్లిగా అడిగాను, సార్ శివరంజని రిపోర్టర్ పోస్ట్ ఖాళీ ఉందంట సార్, నేను చేస్తాను సార్ అన్నా. ఓకేరా చేరుకు నేను పోయి చెప్పాను చెప్పు చేయని పో అన్నాడు. అంతే. దట్ ఈస్ హౌ ఐ టర్న్ యాజ్ ఎ జర్నలిస్ట్. అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది ఒక మిరకిలెస్. తర్వాత జర్నలిజంలోకి రావడం కూడా ఒక చాలా వెరీ మూమెంటల్గా జరిగింది. వెంటనే జాయిన్ అయ్యాను, శివరంజని రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు ఆయన కూడా చూస్తున్నారు, ఒక మంచి యాక్టివ్ రిపోర్టర్ అవడం కావాలి శివరంజనికి అని చూస్తున్నారు అనమాట. వెంటనే యాక్సెప్ట్ చేశారు, జాయిన్ అవటం. జాయిన్ అయినా నా అదృష్టం ఏంటంటే దాసరి నారాయణరావు గారి దగ్గర తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్గా 2-3 సినిమాలు కాదు 2-3 ఏళ్ళ దాకా వాడి పేరేంటో కూడా ఆయనకు తెలియదు. ఎవరో రికమెండ్ చేస్తారో సరే చేయండి అంటారు. అంతమంది అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు, వాడి పేరేంటో కూడా ఆయన గుర్తుండదు. అట్లాంటిది నేను చేరిన 10 రోజులకే ఏ జరిగినా సరే వాడే ఆ ప్రభుని పిలవండి, రా ప్రభు రైట్ రా క్లాప్ కొట్టు. క్లాప్ అనేది ఒక సినిమా అయిపోయిందా క్లాప్ కొట్టి ఎవరి దగ్గరే రానివారు. అట్లాంటిది ఫస్ట్ సినిమాకి నాతో క్లాప్ కొట్టి ఇష్టం. ఆ విధంగా అంత ఇది జరిగింది నాకు. గొప్ప డైరెక్టర్ మీతో మీ పేరు గుర్తుపెట్టుకోవడం ఏదో సినిమా ముందు చిట్టెలుగా డాన్స్ లాగా ఉండేది నా పరిస్థితి. సో ఆ విధంగా శివరంజని రిపోర్టర్లో జాయిన్ అవ్వటం. శివరంజనిలో చేరిన 3 నెలలకి నా పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయింది. జర్నలిస్ట్ ప్రభు అంటాడు, భలే యాక్టివ్గా ఉన్నాడు, భలే బాగా ప్రెస్ మీట్స్లో బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు, బాగా ప్రశ్నిస్తున్నాడు. ప్రెస్ మీట్స్ లో కూడా మీరు వచ్చే వరకు కూడా ఎంతమంది అయినా వెయిట్ చేసేవారంట, అది నిజమేనా? సీనియర్స్ సైతం కూడా ఎదురు చూసేవారు. 6 నెలల్లోనే నా పేరు మారుమోగిపోయింది. ఏదైనా ప్రెస్ మీట్, ఆ రోజుల్లో ప్రెస్ మీట్ అంటే కేవలం 15-20 మంది ఉండేవాళ్ళు. ఒక రాసుకునే ప్రింట్ మీడియా ప్రెస్ తప్ప వేరే ఇలాగ ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్సైట్లు, యూట్యూబ్లు ఇవన్నీ లేవు కదా. దాంట్లో అదే చేరిన కొద్ది రోజులకే నా పేరు బాగా మారిపోయి ఏదైనా ప్రెస్ మీట్కి నేను వెళ్ళటం లేట్ అయితే ప్రభు లేకుండా ప్రెస్ మీట్ రానివ్వండి
వెయిట్ చేద్దాం అని చెప్పేసి దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు, చిరంజీవి గారు వీళ్ళందరూ వెయిట్ చేసే సందర్భాలు ఉండేవి. ప్రభు వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని. అంత ఆదరణ లభించింది నాకు అనేది. మనకు గొప్ప కాదు అది, వాళ్ళ గుడ్ లుక్స్లో పట్టడం. ఎందుకంటే అంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు, ఇండస్ట్రీనే శాసించగలిగినటువంటి మహా వ్యక్తులు వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడాను వాళ్ళ గుడ్ లుక్స్లో పట్టడం అనేటువంటిది నా దృష్టి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని